వీడియో స్టార్ట్ చేద్దాం. నేను మీకు క్వశ్చన్ అడుగుతా. ఈ క్వశ్చన్ గానీ ఆన్సర్ మీకు తెలిస్తే దాన్ని మీరు కరెక్ట్ గా రాయగలిగితే శాంక్షన్ అనే పదానికి మీకు మీనింగ్ తెలిసినట్టే. వీడియో ఇంకా బాగా అర్థం అవుతుంది. సో ముందే క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ తర్వాత పోఖ్రాన్ 2 అమెరికా భారతదేశం మీద శాంక్షన్ వేసింది. అది ఏ సంవత్సరంలో వేసింది? మన భారతదేశ హిస్టరీలో ఈ పర్టికులర్ టాపిక్ గురించి మీరు చదువు ఉంటే శాంక్షన్ల మీనింగ్ కూడా మీరు చదువు ఉంటారు. ఆప్షన్ ఏ ఇస్ 1974, ఆప్షన్ బి ఇస్ 1998, ఆప్షన్ సి ఇస్ 2000, ఆప్షన్ డి ఇస్ 1984. తెలిస్తే కింద రాయండి. ముందు వేరే వాళ్ళకి కూడా తెలియనివ్వండి. ఎందుకంటే ఈ శాంక్షన్ అనే పదం ఏదైతే అమెరికా మన మీద మళ్ళీ వాడుతుందో, ఈ మాట విన్న తర్వాత రష్యన్ డిప్లొమాట్స్, రష్యన్ లీడర్స్ ఇవాళ మన దగ్గరకు వచ్చి ఏం పర్వాలేదు, మేము ఉన్న 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తాను, తీసుకోండి అంటున్నారు. Approximately, usually 5% అదేంటో తెలుసుకోవాలంటే ఈ పాయింట్ మీరు వినాలి. మీరు ఎంతైనా బెదిరించండి, ఇండియాని మేము మునిగిపోనేమో అని రష్యా ఇవాళ అమెరికాకి అడ్డంగా నిలబడుతుంది. నేను 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకు జాగ్రత్తగా వినండి. రోమన్ బాబుష్కిన్ అని ఆయన రష్యన్ డిప్లొమాట్, ఆయన ఇండియన్ ప్రెస్ ముందు కూర్చొని ఆయన మాట్లాడుతూ ఒకవేళ ఇండియన్ గూడ్స్ కానీ అమెరికా వెళ్తే అక్కడ టారిఫ్ల వల్ల వాళ్ళు కొనుక్కోకపోతే ఆ సామాన్లు మా వైపు మళ్ళించండి, మేము కొనుక్కుంటాం అంటున్నారని ఒకసారి మీరు వినండి. The Indian goods are facing difficulties entering the US markets. The Russian market is, welcome. సుఖాయ్ జెట్స్ ఉంటాయి కదా, జాయింట్ గా భారతదేశంతో కలిసి మేము చేస్తాం అని ఒకవైపు ఆయన అంటుంటే, ఎవ్జెనాయ్ గ్రీవా అని, అగైన్ రష్యన్ పేరు నాకు సరిగ్గా పలకడం రాదు, బట్ డెప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అయినా రష్యాకి ఇండియాకి 5% డిస్కౌంట్ ఇస్తాం ఆయిల్ ఇంపోర్ట్స్ మీద, ఎటువంటి భంగం ఉండదు అంటున్నారు ఆయన. అంటే ఆల్రెడీ శాంక్షన్లు పడ్డ రష్యా మీద ఒక $60 కన్నా ఎక్కువ అమ్మలేదు బ్యారెల్ ని. ఆ డిస్కౌంటెడ్ ప్రైస్ మీద ఇంకా డిస్కౌంట్ ఇచ్చి, అది కూడా కేవలం భారతదేశానికి మాత్రమే అంటుంది రష్యా ఇవాళ. ఇదంతా ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అనే డౌట్ మీకు వస్తే మనం ఒకసారి చుట్టూ చూడాలి. ముఖ్యంగా ఇన్ఫాక్ట్ చుట్టూ ఉండగానే వెస్ట్ కు చూడాలన్నా కరెక్ట్ గా ఉంటుంది. 3 వ్యక్తులు 3 పోడియంస్ మీద 3 బ్రీఫింగ్స్ లో ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ ఒకసారి మీరు వినండి. ముందుగా మనం క్యారోలిన్ లెవియట్ అనే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ గురించి మనం మాట్లాడదాం. ఆవిడ అంటారు, ప్రెస్ తో మాట్లాడుతూ, ఆవిడ క్వశ్చన్ కూడా భారతదేశం గురించి రాలేదు. మీకు క్వశ్చన్ కూడా ప్లే చేస్తాను, వాళ్ళు ఏమడిగారు విందురు కానీ. బట్ రష్యాకి అమెరికాకి సంబంధించిన క్వశ్చన్ అడిగితే ఆవిడ లేదు, మేము చూసుకుంటున్నాం, రష్యన్ ఎలాగైనా అమెరికా ఆపేస్తుంది, కాబట్టి చూడండి భారతదేశం మీద శాంక్షన్స్ వేస్తున్నాం అని బహిరంగంగా చెప్తున్నారు ఆవిడ. Tremendous public pressure to bring this war to a close. He's taken actions, as you've seen, sanctions on India and other actions as well. He's made himself very clear that. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ వరకు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా శాంక్షన్స్ అనే పదం వాడలేదు, టారిఫ్లనే వాడుతున్నారు. టారిఫ్లకి శాంక్షన్లకి చాలా డిఫరెన్స్ ఉంది. అదేంటో ఈ వీడియోలో మనం మాట్లాడదాం. కానీ ఒక దేశం ఇంకో దేశాన్ని పనిష్ చేద్దాం అనుకుంటే అడ్వర్సరీ నేషన్ కింద చూస్తే మాత్రం ఇలాంటి శాంక్షన్స్ విధిస్తారు. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే రష్యా మీద ఉన్న శాంక్షన్స్, చైనా మీద ఉండే ట్రేడ్ శాంక్షన్స్, ఇవన్నీ చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే. అది కూడా ఎందుకు, వాళ్ళు స్ట్రాంగ్ టైట్స్ తీసుకుంటున్నారని అమెరికా మీద. న్యూట్రల్ గా ఉండే భారతదేశం మీద శాంక్షన్ అనే పదం వాడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరే చెప్పండి నాకు. సరే, ఆవిడ పక్కన పెడదాం, ఆవిడ దగ్గర మళ్ళీ వద్దాం. కానీ అమెరికాకి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ ఉన్నాడు, ఆయన పేరు స్కాట్ బెసెంట్. ఈయన కూడా రిపోర్టర్ క్వశ్చన్ అడిగారు. ఆవిడ కూడా ఫాక్స్ న్యూస్ రిపోర్టర్ అవ్వడం అంటే ప్రో రైట్. డొనాల్డ్ ట్రంప్ గారు అంటే తందానా అనే ఛానల్ అది. అలాంటి ఫాక్స్ న్యూస్ కూడా ఒక రెస్పాన్సిబుల్ క్వశ్చన్ అడిగారు వాళ్ళు. మీరు భారతదేశాన్ని ఎందుకు పనిష్ చేస్తున్నారు, మీరు చైనాని ఎందుకు చేయట్లేదు? చైనా కూడా కొంటుంది కదా అంటే దానికి సమాధానంగా ఆయన ఏవో స్టాటిస్టిక్స్ చూపించాడు. చైనా ఎప్పటి నుంచో రష్యా నుంచి కొంటానే ఉంది, 13%, 14% ఏవో చెప్పాడు ఆయన. కానీ భారతదేశం మాత్రం 1% నుంచి 35% పెంచేసింది. So China has a diversified input of their oil. If you go back and look now, I believe India had less than 1% of their oil, 1%, and now I believe it's up to 42%. పైగా భారతదేశం రష్యా నుంచి కొంటున్న ఆయిల్, దానివల్ల ప్రాఫిట్స్ పెద్దవాళ్ళు చేసుకుంటున్నారు, డబ్బులుండే వాళ్ళు చేసుకుంటున్నారు. మనం ఇస్తున్న రూపాయలు రష్యా కేవలం యుక్రెయిన్ కొట్టడానికి మాత్రమే వాడుతుంది. భారతదేశంలో గవర్నమెంట్ కానీ ప్రజలకు కానీ ఎటువంటి లాభం లేదు దీనివల్ల. అందుకోసమని భారతదేశం మీద టారిఫ్ వేస్తున్నాం అని చెప్పి ఆయన అంటున్నాడు. సంతోషం, అట్లీస్ట్ శాంక్షన్స్ అని చెప్పి ఈయన అనలేదు. బట్ ఈయన ఆర్గ్యుమెంట్ కూడా ఫ్యాక్చువల్లీ ఫ్లాడ్. అది ఎందుకో మీకు అర్థం అవుతుంది ఈ వీడియో ఎండ్ అయిపోయే లోపల. ఫ్యాక్ట్స్, ఫిగర్స్, డేటాతో సహా మనం మాట్లాడదాం. ఇకపోతే 3వ వ్యక్తి పీటర్ నవారో. ఈయనకి ఇంకా కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ తగ్గినట్లేదు, ఇంకా వాళ్ళు పైన ఉన్నారని మనం కింద ఉన్నాం అని చెప్పి అనుకుంటున్నాడు ఆయన. ఆర్డర్ వేస్తాడు భారతదేశానికి, మీరు ఇమ్మీడియట్ గా ఆపేయండి రష్యా నుంచి ఆయిల్ కొంటాం, మేము చెప్పింది వినండి, మేము చెప్తే మీరు చెయ్యాలి అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. అమెరికాకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, సింపుల్ గా చెప్తున్నాను ఒక్క మాట, ఈ అడిషనల్ టారిఫ్ ఏ రోజు అయితే మీరు వేసారో నెక్స్ట్ టైం అజిత్ దోవల్ గారు రష్యాకి వెళ్ళారు. అఫ్ కోర్స్ మీటింగ్ ముందే డేట్ ఫిక్స్ అయింది, ఆ మీటింగ్ క్యాన్సిల్ చేయలేదు, మనం వెళ్ళాం. నిన్న క్యారోలిన్ లెవియట్ గారు శాంక్షన్స్ అనే పదం వాడారు. ఇవాళ జైశంకర్ గారు మాస్కోలో ఉన్నారు నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి. అంటే మీరు మమ్మల్ని బెదిరిస్తే మేము బెదరం. అండ్ ఈ ఆయిల్ పర్చేస్ మనం రష్యా నుంచి చేయడం వల్ల మనకి ఎంత లాభం ఉందో కూడా ఇవాళ వీడియోలో మనం మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే అమెరికా బిగ్ డాడీ కదా, అమెరికా చెప్తే మనం వినాలి కదా, లేకపోతే మనకి లాస్ వస్తుంది అని చెప్పి ఒక డిస్కషన్ నడుస్తుంది. ఆ లాస్ సైజ్ మనం ఎస్టిమేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇవాళ వీడియోలో నేను అదే చేసే ప్రయత్నం చేస్తాను. రష్యా ఇవాళ మనకి ఇస్తున్న ఆయిల్ ప్రైస్ కి, అడిషనల్ డిస్కౌంట్స్ కి, మనం రష్యాతో చేస్తున్న స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ కి మనకి ఎటువంటి రివార్డ్ వస్తుంది. అందుకని ఇవాళ నరేంద్ర మోదీ గారు కూడా మై ఫ్రెండ్ వ్లాదిమిర్ పుతిన్ అంటున్నారు. మీకు అర్థం అవుతుంది కదా మ్యాటర్ ఎంత కాంప్లికేటెడ్ గా ఉందో. ఈ కాంప్లెక్స్ టాపిక్ అందరికీ అర్థమైనట్టు సింపుల్ గా చెప్పేస్తాను నేను. ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కోటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎటువంటి టాపిక్ నేను అందరికీ అర్థమైనట్టు ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాను. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు
గానీ ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా జయశంకర్ గారు 3 day విజిట్ మీద మీకు క్లారిటీ వచ్చేయాలి. నేను సింపుల్ గా చూచాయిగా చెప్తున్నా. World War II లో ఎవరైతే చనిపోయారో ఆ సోల్జర్స్ వార్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళి వచ్చారు ఇవాళ. అగైన్ ఇది ఒక ఫ్రెండ్షిప్ కి సంకేతం. బయట జియోపొలిటికల్ సర్కిల్స్ లో ఒక టాక్ ఏం నడుస్తుందంటే అఫ్ కోర్స్ S-400s, S-500s, Sukhoi 57s లేదా రష్యా మనకు అమ్మే ఆయిల్ వీటన్నిటి గురించి మాట్లాడతారు. కానీ వ్లాదిమిర్ పుతిన్ గారికి యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత 3.5 ఏళ్ళు అవుతుంది. భారతదేశానికి ఇప్పటి వరకు రాలేదు. ఈ ఇయర్ వస్తున్నారు. 2025 ఎండింగ్ లోపల వస్తారని చెప్పి దెర్ ఇస్ అ స్ట్రాంగ్ వర్డ్. బట్ ఈ విషయాన్ని ఆయన మైండ్ లో పెట్టుకొని ఆ ట్రిప్ ని ఫైనలైజ్ చేసి వస్తారు. ఖచ్చితంగా వ్లాదిమిర్ పుతిన్ గారు భారతదేశం వస్తారు. అండ్ ఒకవేళ అది కానీ జరిగితే యూఎస్కి చాలా పెద్ద దెబ్బది. లెట్ మీ టెల్ యూ వై. ఈ ఇయర్ మోదీ గారు SCO సమ్మిట్ కి వెళ్తారు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అది. అక్కడ షీ జిన్పింగ్ గారిని కలుస్తారు. వ్లాదిమిర్ పుతిన్ గారు మోదీ గారు కూడా ఇదే సంవత్సరంలో కలిస్తే ఈ త్రయోక్లా బ్లాక్ ఏదైతే ఉందో RIC బ్లాక్ అంటారు కదా, అది ఫామ్ అవడానికి ఛాన్సెస్ చాలా గట్టిగా ఉంటాయి. ముఖ్యంగా శాంక్షన్లు గింక్షన్లు అని చెప్పి నోటికి ఏది వస్తే అది మాడుతున్నారు కదా. నిజంగా కానీ వాళ్ళు మన అడ్వర్సరీగా అనుకుంటే ప్రస్తుతానికి మనం సంయమనం పాటించాలి కూడా. బట్ తెగేదాకా లాక్కూడదని చెప్పి ఒక సేయింగ్ ఉంటుంది కదా, అలా తెగేదాకా కానీ వాళ్ళు లాగితే ఇదే శాంక్షన్స్ అనే మాటని ట్రంప్ గారు వాడితే ఆయన మైండ్లోకి వెళ్తే ఏముంటుంది? క్లియర్గా ఉంటుంది కదా. నేను ఎంత ప్రయత్నిస్తానో మోదీ గారు వినట్లేదు. దెబ్బకి శాంక్షన్స్ అనే పదాన్ని వాడేద్దాం. రష్యా మీద ఎలా అయితే శాంక్షన్లు పెడుతున్నామో అలాగే పెడదాం. నేనే కాదు EUతో చేపిస్తా, నేటో దేశాలతో చేపిస్తా అని కానీ ఆయన భీష్మించి కూర్చుంటే మనం ఆ రోజు ఏదో చేయాలి కదా. మన స్టాండ్ పాయింట్ కూడా వెరీ సింపుల్. ఇవాళ మనం కానీ తగ్గితే, లేదు ట్రంప్ గారు చెప్పారు ఆయన చెప్తే వినాలని చెప్పి, రేపు పొద్దున్న ఆయన దిగిన తర్వాత ఇంకోటి వస్తాడు, ఆయన కూడా ఇవే గేమ్స్ ఆడతాడు. ఇప్పుడు వరకు మనం ఏమనుకుంటాం, రిపబ్లికన్ ప్రెసిడెంట్స్ ఎప్పుడు కొంచెం ప్రో ఇండియా ఉంటారు, డెమోక్రాట్స్ ప్రో పాకిస్తాన్ ఉంటారని చెప్పి ఒక టాక్ నడిచేది. ఇవాళ ట్రంప్ గారు అది దాని మొత్తాన్ని చెరిపేశారు కదా. ఈ మాట నేను చెప్పట్లేదు, CNN అని చెప్పి US లోనే చాలా పెద్ద మీడియా హౌస్ అది. అఫ్ కోర్స్ కొంచెం లెఫ్ట్ లీనింగ్ ఉంటుంది, బట్ డజంట్ మ్యాటర్. ఒక కోర్ ఆడియన్స్ ఉన్నారు ఆ ప్లాట్ఫామ్. ఫరీద్ జకారియా అని చెప్పి ఆ న్యూస్ ఏజెన్సీలో పనిచేస్తాడు. ఆయన సింపుల్ గా ఓ మాట అన్నాడు, డ్యామేజ్ జరిగిపోయింది, అది ఆల్మోస్ట్ ఇర్రివర్సిబుల్. అది భారతదేశం అమెరికాని ఇప్పటికట్లో ట్రస్ట్ చేయదు అని. Even if Trump reverses course once again, the damage is done. Indians believe that America has shown its true colors. 1971లో యాయా ఖాన్తో కలిసి నిక్సన్ ఏం చేశాడో అని స్పెషల్గా అండర్లైన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు కదా. మనందరికి ఇంకా గుర్తుంది. అది ఎలా అయితే మనం గుర్తుపెట్టుకున్నాం అమెరికా మనకి చేసిన అన్యాయం 2025 భారతదేశం అలాగే చాలా సంవత్సరాల వరకు గుర్తుపెట్టుకుంటుంది అనేది జకారియా గారి వాదన. అండ్ అది ఎప్పుడు సాలిడిఫై అవుతుంది? టారిఫ్ని స్లోగా శాంక్షన్ అనే పదంతో రీప్లేస్ చేసినప్పుడు. ఇవాళ క్యారోలిన్ లివియట్ గారు అన్నారు, రేపు స్కాట్ బిసెంట్ అంటాడు, ఎల్లుండి మార్కో రూబియో అంటాడు. ఆయన అవతల నుండి ట్రంప్ గారు అనేస్తారు. సరే పెనాల్టీ పడుతుంది మన మీద, అది టారిఫ్ అయితే ఏంటి, శాంక్షన్ అయితే ఏంటి అనే డౌట్ మీకు వస్తే ప్రైమరీ డిఫరెన్సెస్ ఉన్నాయి శాంక్షన్లకి టారిఫ్లకి. టారిఫ్ అనేది వాళ్ళ దేశంలో ఉండే గూడ్స్. ఇప్పుడు అమెరికాలో ఒక సెల్ ఫోన్ అమ్మాలంటే బయట దేశపు సెల్ ఫోన్, సౌత్ కొరియా సెల్ ఫోన్ అమ్మకుండా ఉండాలి అంటే వాళ్ళ మీద ఒక ట్యాక్స్ వేస్తాడు. ఆ ట్యాక్స్ ని టారిఫ్ అంటారు. ఇప్పుడు పాకిస్తాన్ మీద 19% టారిఫ్ వేసాడు కదా. అలాంటి ఫ్రెండ్లీ నైబర్హుడ్ అక్రమ సంబంధాలు ఉండే కంట్రీస్ మీద కూడా టారిఫ్ వేయొచ్చు. కానీ రష్యా, చైనా ఇలా అమెరికా ఆధిపత్యానికి అడ్డంగా నిలబడే దేశాల మీద శాంక్షన్లు వేస్తారు. ఆ దేశాలను అడ్వర్సరీస్ కింద గుర్తించి, లేదు ఈ దేశానికి డబ్బులు రాకూడదు, దేశానికి GST పెరగకూడదు అనుకుంటే దాన్ని శాంక్షన్ అంటారు. మీకు రష్యన్ శాంక్షన్స్ మీకు తెలుసు, ఆయిల్స్ మీద వేశారు, $60 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇది అమెరికా వేసిన శాంక్షన్ రష్యా మీద. చైనీస్ చిప్స్ మేము కొనకుండా ఉంటాం అని చైనీస్ సెమీ కండక్టర్స్ ఈ చిప్స్ మీద ట్రేడ్ శాంక్షన్స్ వేశారు. దీని మీద ట్రేడ్ వార్ అని ఒక బుక్ ఉంటుంది, ఒకసారి మీరు చదవండి, చాలా బాగుంటుంది. అలా భారతదేశం మీద శాంక్షన్స్ వేయడానికి భారతదేశం అంత ఇదిగా ఏమీ చేయలేదు. ఇండియా ఇస్ ఎ న్యూట్రల్ కంట్రీ విత్ ఇట్స్ ఓన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అమెరికన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం మనం లేము. ఇవాళ వాళ్ళ మోచేతి నీళ్ళు తాగి జీ హుజూరి అనడానికి లేవు. మన డెమోక్రసీ, మన పాలసీస్, మన GDP, మన సెల్ఫ్ ఇంట్రెస్ట్, మన సెల్ఫ్ గోల్స్, మన గ్రోత్, ఇవి మనకి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడే జియో పొలిటికల్ గేమ్ ఎంత పెద్దదవుతుందంటే అమెరికాస్ అడ్వర్సరీ అయిన చైనా కూడా భారతదేశానికి వచ్చేసరికి అమెరికాతో కలిసిపోతుంది. ఎందుకు? ఇద్దరికి ఉండే ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్. భారతదేశం నిజంగా కానీ ఒక సూపర్ పవర్ రేపు అయితే అది రెండు దేశాలకి డేంజరే. అది ఒక 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత, 40 ఏళ్ల తర్వాత తెలియదు కానీ అవుతుంది. ఒక కల్చరల్ సివిలైజేషన్ కాన్షియస్నెస్ మనలో వస్తుంది. ఆ రోజున మనం ఎదగడం మొదలు పెడతాం. మన పాలసీలు మనకు హెల్ప్ చేస్తాయి. ఎలాంటి పాలసీలు? ఇలాంటివి. స్ట్రెస్ లో లొంగకూడదు. ఆ రోజు నిక్సన్ గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు లొంగలేదు. ఇవాళ లీడర్ జయశంకర్ గారైనా, రాజ్నాథ్ సింగ్ గారైనా లొంగట్లేదు. సో పార్టీలకు అతీతంగా మనం ఇఫ్ యూఆర్ స్టాండింగ్ ఆన్ అవర్ గ్రౌండ్, మన గ్రోత్ ఇస్ ఇన్నోవేటబుల్. ఇది నేను ఇవాళ చెప్తున్నాను, రాసుకోండి. రష్యాతోనే కాదు, ఏ దేశంతో అయినా ఇవాళ మనకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే, రష్యన్ ఎగ్జాంపుల్ మనం తీసుకొని మాట్లాడదాం. ఆ రోజు మనం 40,000 కోట్లు పెట్టి S-400 డిఫెన్స్ సిస్టమ్ తెప్పించుకున్నాం. అది వాళ్ళ సింధూరప్పుడు ఎవరికి హెల్ప్ చేసింది? అది లేకపోయింటే పాకిస్తాన్ ఇండియాలో చేసే బీభత్సాలు ఎలా ఉండేవి? మనం పాకిస్తాన్ ఏదైతే చేసాం, ఎలా అయితే మనం మట్టి కరిపించేసాం ఎయిర్ బేస్ని, అలాంటి రోజు మనం కూడా చూడాల్సి వచ్చేది. ఇవాళ S-400s కానీ, S-500s కానీ, మన ఇండిజినియస్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ చాలా వరకు హెల్ప్ చేసాయి. ఇవాళ బయటకు వచ్చి CDS కానీ, ఎయిర్ ఫోర్స్ మార్షల్స్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. AP సింగ్ గారు, అదేంటి రష్యాతో మనం చేసిన బిజినెస్ వల్లే కదా. అలాగే ఒక 5% డిస్కౌంట్ రష్యా మనకి ఇస్తుంది అనుకుందాం. 5% డిస్కౌంట్ ఎంత అనే డౌట్ మీకు రావచ్చు. అది ఎంత ఉంటుంది మాక్సిమం?
ఇవాళ మనం క్రూడ్ ఆయిల్ ప్రైస్ చూస్తే $63-62 ఉంది. రష్యా $60 అమ్ముతుందేమో. ఒక 4.5%, 5%, 7% డిస్కౌంట్ ఇస్తే ఒక $56-57 మనకి ఇస్తుంది. ఎంత సేవ్ చేసేస్తామంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇవాళ ఆయిల్ ప్రైసులు తక్కువ ఉన్నాయి. దేనికి? యుద్ధాలన్నీ ప్రస్తుతానికి ఆగిపోయి ఉన్నాయి కాబట్టి. రేపు కానీ ఇరాన్ ఇజ్రాయెల్ మళ్ళీ కొట్టుకోవడం మొదలు పెడితే ఆయిల్ ప్రైస్లు అక్కడే ఉంటాయని చెప్పి మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? అడుగుతున్నా, జనరల్ గా అడుగుతున్నా. మిడిల్ ఈస్ట్ అనేది ఎంత అన్సర్టన్ ప్లేస్ మనందరికీ తెలుసు కదా. అటువంటి మిడిల్ ఈస్ట్ లో ఎటువంటి చిచ్చు రేగినా, అల్లర్లు జరిగినా, మిలిటరీ కూస్ నడిచినా, ఇజ్రాయెల్ వచ్చి మిజైల్ లేచినా, అక్కడ గవర్నమెంట్లు తిరగబడిపోయినా ఫస్ట్ ఎఫెక్ట్ అయితే ఆయిల్ ప్రైస్లే. 60 నుంచి 70కి, 70 నుంచి 80కి, 80 నుంచి $100 వెళ్ళి కూర్చోడానికి కూడా మనకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. అంతెందుకు మనమే జూన్ లో మాట్లాడుకుంటున్నాం. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ గొడవ జరిగినప్పుడు ఆయిల్ ప్రైస్ 120, 130 టచ్ అవ్వచ్చు. ఇదే కానీ ఇలా 1-2 months పాటు వెళ్తే అని అక్కడ అమెరికా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఆయిల్ ప్రైస్ స్టెబిలైజ్ చేయాలి. ఇన్ఫాక్ట్ ఇదే అమెరికా మన భారతదేశం దగ్గరకు వచ్చి రష్యా నుంచి మీరు కొనండి అని చెప్పిన సంవత్సరం కూడా ఉంది. అది ఈ సంవత్సరం కాదు. ఎందుకు? వాళ్ళకి సూట్ అవుతుంది. మనం కూడా వెళ్ళి ఇరాన్ నుంచి కొంటే డిమాండ్ పెరిగిపోతుంది, సప్లై తగ్గిపోతుంది, తద్వారా ప్రైస్ ఎక్కువైపోతుంది అని చెప్పి వాళ్ళు చాలా చాకచక్యంగా ఆలోచించి మనం కొనమంటారు. తీరా మనం కొంటే వాళ్ళ పాలిటిక్స్ అడ్డం వస్తుంది. నేటో దేశాలు బాధపడుతున్నాయి, ట్రంప్ గారికి నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పి ఇవాళ మన మీద అనవసరమైన అభాండాలు వేస్తున్నారు. అసలు ఈ ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నొవారో గారు మమ్మల్ని ఇమ్మీడియట్గా ఆపేయమంటున్నారు. కరెక్టే, మరి మీ ప్రకారం మేము కొనట్లేదు కదండి. ట్రంప్ గారు ఆ ప్రైవేట్ జెట్ ఎక్కి ఏం మాట్లాడతారైనా? ఇండియా నాకు భయపడి ఆయిల్ కొండ ఆపేసింది అని చెప్పి ఆయన అంటున్నారు కదా. Well, he lost an oil client, so to speak, which is India, which was doing about 40% of the oil. China. సో మీలో మీరే ఫిక్స్ అవ్వండి, మేము కొంటున్నాం కొనట్లేదా అని. మేము మా పని చేసుకుంటాం. ఇకపోతే రెండో పాయింట్ అంటారా, $2, $3 ఎంత సేవ్ చేస్తాం బ్రదర్ అనే డౌట్ మీకు వస్తే జస్ట్ మనం ఆ స్టాటిస్టిక్స్ అలా బయటికి తీద్దాం. 2022, 23, 24 మనం బయటికి తీస్తే ఎప్పుడైతే మనం రష్యా నుంచి ఎక్కువ ఆయిల్ కొనడం మొదలు పెట్టాము, రష్యా మీద ఎప్పుడైతే శాంక్షన్లు పడ్డాయో ఈ యుద్ధం తర్వాత యుక్రెయిన్తో, లాస్ట్ ఇయర్ ఇండియన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ వెల 2023-24లో మనం ఎంత ఆయిల్ మనం కొనుక్కున్నాం మనం చూస్తే $132 బిలియన్, $132 బిలియన్ చాలా పెద్ద అమౌంట్ అనే డౌట్ మీకు వస్తే ఒకసారి ఆ ముందు సంవత్సరం మనం ఎంత పెట్టామో మనం ఒకసారి మీరు చూడాలి. 22-23లో అక్షరాల $157 బిలియన్ మనం పెట్టాం. అంటే $25 బిలియన్ మనం సేవ్ చేసాం. ఎలా అంటే ఆ సంవత్సరం మనం రష్యా నుంచి ఆయిల్ ఎక్కువ కొనడం మొదలు పెట్టాం, రష్యా మీద శాంక్షన్స్ పడ్డాయి. అగైన్ బయట జియో పాలిటిక్స్, గ్లోబల్ పాలిటిక్స్ ఎలా ఉన్నా కూడా మనం $25 బిలియన్ మనం సేవ్ చేసాం. $25 బిలియన్ అంటే ఎన్ని వేల లక్షల కోట్లు నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అది మీకు తెలిస్తే మీరే నాకు కింద కామెంట్స్ లో రాయండి. $25 బిలియన్ అంటే ఎంత అంటే. సరే, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ దగ్గర వద్దాం. ఏదో మన రూపాయలే వాళ్ళు యుక్రెయిన్ యుద్ధానికి వాళ్ళు వాడుతున్నారంటే ఎంత వీక్ పాయింట్ తెలుసా అది. మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చి క్రూడ్ ఆయిల్ కొంటే వాళ్ళు మనతో పార్ట్నర్ అయ్యి మన ఆయిల్ రిఫైనరీస్ ఏవైతే ఉంటాయో, ఈ పెట్రోల్ లాగా డీజిల్ లాగా మారుస్తాం కదా క్రూడ్ ఆయిల్ ని, ఈ నయారానే మనం తీసుకుందాం. నయారా అని ఉంది మన ఆయిల్ రిఫైనరీ. అది రష్యాదే రోస్నెఫ్ట్ అనే కంపెనీ ఒక 49% వాళ్ళ హస్తం ఇందులో ఉందని. అలా ఎలా మీరు చేస్తారని చెప్పి EU మన మీద శాంక్షన్ కొట్టింది. మే ఈ ఆయిల్ రిఫైనరీ నుంచి మేము కొనం అని చెప్పి రష్యాతో అందంటే రష్యా తిరిగి ఆ డబ్బులు మన దేశంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు కదా, అది యుక్రెయిన్ కి వాడుతున్నట్టు కాదు కదా. ఓన్లీ మా డబ్బుల్ని, మా రూపాయలనే వాడుతుందంటే ఎంతవరకు కరెక్ట్ అది? సరే, ఈ స్కాట్ బెసెంట్ దగ్గరకు వద్దాం ఒకసారి. బిగినింగ్ లో మనం ఆడాం కదా, ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటి? ఇది భారతదేశానికి, గవర్నమెంట్ కి, ప్రజలకి హెల్ప్ అవ్వట్లేదు. ఏదో డైరెక్ట్ గా వ్లాదిమిర్ పుతిన్ ముఖేష్ అంబానీకి ఈ ఆయిల్ ని చీప్ ప్రైస్ కట్టబెడితే ఆయన ఒక్కడ జేబుల్లోకి వెళ్తుంది అన్నట్టు ఒక డిస్కషన్ నడుస్తుంది. ఆయన ఫాక్స్ న్యూస్ తో చాలా గర్వంగా చెప్తున్నాడు. ఆయన అదొక నిజమైన ఫ్యాక్చువల్ పాయింట్ అన్నట్టు. Profiteering, they are reselling. They've made $16 billion in excess profits. Some of the richest families in India. మీరు ఒక్కసారి గ్రాఫ్ చూడండి. ఇక్కడ మనకి మన ఇండియన్ ఆయిల్ కానీ ఇలా గవర్నమెంట్ రన్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, రష్యన్ ఆయిల్ ని మన గవర్నమెంట్ రన్ ఏజెన్సీస్ ఎంతవరకు తీసుకుంటున్నాయి ఈ గ్రాఫ్ లో మనకి క్లియర్ గా తెలుస్తుంది. అది 2002లో అయినా, 3లో అయినా, 4లో అయినా, 5లో అయినా ఎల్లో భాగం అనేది పెరిగిందే కానీ తగ్గలేదు. అంటే ఈ మాట కూడా ఫ్యాక్చువల్ ఇన్కరెక్టేగా. ఇది మన గవర్నమెంట్ కే హెల్ప్ అవుతుందిగా, మన ప్రజల దగ్గరికి వస్తుందిగా అల్టిమేట్ గా. మరి అలాంటప్పుడు అబద్ధాలు మాట్లాడి మీ పాయింట్లు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? అది మనం వివేకంతో ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. వాళ్ళు ఇప్పుడు చైనాతో పెట్టుకోలేరు. చైనా ఆ లెవెల్లో ఉంది, ఆ స్థాయిలో ఉంది. నేను ఒకటే విషయం చాలా బలంగా నమ్ముతాను, మనం చైనా స్థాయికి వెళ్ళాలి. జీడిపి పరంగా, ఎక్స్పోర్ట్ ఎకానమీ పరంగా, మనీ మేకింగ్ పరంగా, ఎవ్రీథింగ్. బట్ చైనా ఈథోస్ మాత్రం మనం తీసుకోకూడదు. ఏ రోజు ఆ దేశాన్ని, ఈ దేశాన్ని తినేద్దామని ఉండకూడదు. మన స్టైల్లోనే మనం ఆ స్థాయికి రీచ్ అవ్వాలి. లేకపోతే ఇదిగో ఇలాగే చూసారుగా శాంక్షన్ అంటే శాంక్షన్. మీరు మమ్మల్ని ఎంత తోస్తే రష్యాకి, చైనాకి అంత దగ్గరికి వెళ్తాం మేము. రష్యా ఒక్కటే కాదు, మనకి డైరెక్ట్ ఫ్లైట్ పడుతున్నాయి చైనాతో. బాబుష్కిన్ లాంటి వాళ్ళు డైరెక్ట్ గా మనతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు కాకపోతే మేము కొంటాం, మీరు భయపడొద్దు అని రష్యా మాటగా మనతో చెప్తున్నారు. ఇదేదో థర్డ్ పార్టీ నుంచి వస్తున్న న్యూస్ కాదు. రష్యన్ డిప్లొమాట్స్ వీళ్ళందరూ మనతో సరదాగా జోక్లు వేస్తున్నారు. సుదర్శన చక్ర గురించి అడిగిన క్వశ్చన్ ఒకటి, అది నేను చెప్పడం కన్నా ఒకసారి మీరే వినండి. Maybe air defense shield. Air defense shield. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇండియాకి, రష్యాకి మధ్యలో ఉండే రిలేషన్ గురించి. మనం యాజ్ ఇట్ ఈస్ గా మనం పని చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక్క మాట అంత గ్లోరియస్ గా ఉంటుందని నేను చెప్పట్లా. ఇవాళ $25 బిలియన్ మాకు వద్దు, ట్రంప్ గారితో బిజినెస్ చేద్దాం, ట్రంప్ నుంచి ఆయిల్ తెచ్చుకుందాం, ఆయన పంపిస్తాడు, EU నేషన్స్ ఉన్నాయి, అక్కడ నుంచి మంచి
కాస్ట్లీ సెల్ ఫోన్ల ప్రైస్ ఆయిల్ చేసి పంపిస్తాడు మనకి. ఆయిల్ కొనుక్కుందాం, మనం ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెడదాం, నష్టం చూద్దాం అయితే మనం అనుకోంగా. వాళ్ళు మన మీద టారిఫ్ లేసినా మనం టెక్స్టైల్ సెక్టర్ లో కానీ వేరే ఏ ఇతర సెక్టర్స్ లో కానీ మనం చూసే నష్టంగానే $25 బిలియన్ నష్టంగానే ఎక్కువ. సో రెండు వైపులా చూస్తాం, ఏది బెటర్ అనిపిస్తే అటు వెళ్ళిపోతాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవ్రీ మంత్ ఇదే 5% 6% డిస్కౌంట్ మనకి ఇస్తే $1 బిలియన్ సేవ్ చేస్తాం మనం. $1 బిలియన్. ఇప్పుడు మీరు ఆలోచించండి, అఫ్ కోర్స్ టారిఫ్లు లేకపోతే మనకి బెటరే, టారిఫ్లు లేకుండా ఈ ప్రైస్ వస్తే ఇంకా చాలా బాగుండేది. బట్ ఏం చేస్తాను, ట్రంప్ అనే వ్యక్తిని ప్రపంచంలో పుట్టించి వాళ్ళ మన ప్రపంచంలో బ్రతుకుతున్నాడు ఆయన. దాన్ని ఎవరం కాదనలేం కదా. లివ్ విత్ ఇట్ అంటారు. వీ నీడ్ టు లెర్న్ టు లివ్ విత్ ఇట్. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. గడ్డుకాలం ఉంది, ఆ గడ్డుకాలాన్ని దాటి మనం నిలబడతామనే నమ్మకం నాకైతే ఉంది భారతదేశం మీద. ఈస్ట్ పాకిస్తాన్ లో బెంగాలీ నేషనలిజం ఆపడానికి పాకిస్తాన్ ఒక ఆపరేషన్ చేసింది. అటర్ ఫ్లో ఆపరేషన్. అది ఆపరేషన్ పేరేంటి? ఆప్షన్ ఈజ్ ఆపరేషన్ గిబ్లార్టర్, బి ఆపరేషన్ సర్చ్ లైట్, సి ఆపరేషన్ బ్లూ స్టార్, డి ఆపరేషన్ డిజర్ట్ స్టార్మ్. తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. ఇక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాసే పక్కన వచ్చేస్తుంది. సో వెరిఫైడ్ ప్రొఫైల్ టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ స్టోరీస్ చూద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా మన ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ ఉంటుంది, పెట్టేయమంట వాళ్ళని. అండ్ ఏజుడ్ గ్లోబల్ ఇస్ అవర్ ఇంగ్లీష్ ఛానల్. నా స్టైల్ ఆఫ్, నా కైండ్ ఆఫ్ కాంటెంట్ మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి మీరు షేర్ చేద్దాం అనుకున్నా, మీరే కన్స్యూమ్ చేద్దాం అనుకున్నా, ఇట్స్ ఎ సూపర్ ఛానల్. డెఫినెట్లీ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మీతో మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలుసా ఈ వీడియోస్. రోజు కూడా వచ్చే మన వీడియో మీ దాకా రావాలంటే నేను పెట్టగానే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఇదే జియోపొలిటికల్ ఇష్యూ మీద ట్రంప్ గారిది యూరోపియన్ లీడర్స్ సంబంధించి ఒక ఫోటో వైరల్ వెళ్ళింది. వాళ్ళని వరల్డ్ లీడర్స్ లా కాకుండా ఒక పిటిషనర్స్ లాగా, ఆఫీషియల్స్ లాగా కూర్చోబెట్టి మాడుతున్నాడు ఆయన. ఆ ఫోటో వెనకాల ఉండే నిజం గురించి తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు నాకు టారిఫ్ ఇష్యూ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, భారతదేశం మీద ఫౌండేషనల్ గా అమెరికా ఎందుకు ఇంత హాస్టైల్ గా ఉంది, ఈ టారిఫ్లు గోల్ ఏంటి అనే డౌట్ వస్తే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.